హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నటేశ్వరి హెల్దీ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సొరకాయతోటి ఒక వండర్ఫుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వెయిట్ లాస్ కోసం మనం చూద్దాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సొరకాయ. సో నేను బారు సొరకాయ తీసుకున్నానండి, ఎందుకంటే నాకు స్లైడ్స్ లాగా కావాలి కాబట్టి. సో సొరకాయని స్లైడ్స్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం. సో వీటిని కొంచెం ఫ్రై చేయడం కోసం నేను కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను ఈసారి. అలాగే ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం. సో సొరకాయని మనం స్లైడ్స్గా కట్ చేసుకున్నాం కదా. సో ఈ స్లైడ్స్ అన్నిటినీ కూడా మనం 1 by 1 అంటే అన్నిటినీ కూడా అతుక్కోకుండా ఉండేలాగా అన్నిటినీ కూడా విడివిడిగా మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. సో సొరకాయలో మనకి చాలా పోషకాలు ఉంటాయండి. అంటే మనకి దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే హార్ట్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం సొరకాయ పీసెస్ అన్నిటినీ కూడా మనం డివైడ్ చేసుకున్నాం కదా. సో వీటిలో మనం కారం, స్పైసీగా కావాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్ సరిపడంత, అండ్ నెక్స్ట్ పసుపు, గరం మసాలా, అలాగే కోకోనట్ ఆయిల్ ఒక 1 or 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అయితే సరిపోతుంది. సో వీటన్నిటినీ కూడా మనం మిక్స్ చేసేసుకొని సొరకాయ స్లైడ్కి 2 sides కూడా బాగా అప్లై అయ్యేలాగా ఈ మసాలా ఫ్లేవర్ కానీ ఇవన్నీ కూడా 2 sides అప్లై అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో అలా యాడ్ చేసుకోవాలన్నమాట, అప్లై చేసుకోవాలి. సో సొరకాయలో మనకి వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనకి హైడ్రేషన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా. సో ప్రతి ఒక్క పీస్కి కూడా మనం ఈ కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ కూడా అప్లై అయ్యేలాగా మనం ప్రతి పీసెస్ని కూడా అప్లై చేసుకోవాలన్నమాట. మనం హ్యాండ్ తోటి ఇలాగా ఫింగర్స్ తోటి మనం చేస్తే అప్లై అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. నెక్స్ట్ నేను స్టీల్ కుక్వేర్ తీసుకున్నాను. సో ఇది లో ఫ్లేమ్లోనే మనకి కుక్ అయిపోతుంది. ఆయిల్ అనేది లేకుండానే మనం ఇప్పుడు సొరకాయ పీసెస్ని చూస్తున్నారు కదా ఇలాగ బోత్ సైడ్స్ అనమాట, 2 sides కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పొటాటో కనుక అండ్ బనానాను కనుక ఇలాగ మనం చేసినప్పుడు ఎలా అయితే క్రిస్పీగా అనిపిస్తూ టేస్టీగా ఉంటాయో, సో సొరకాయ కూడా మనకు అంతే టేస్టీగా ఉంటుందండి. వన్స్ ట్రై చేసి చూడండి. ఒక్కసారి మీరు టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా బోత్ సైడ్స్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక్కొక్క పీసెస్ని కూడా మనం తీసేసుకుంటున్నాం అనమాట, డివైడ్ చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో, మంచి ఫ్లేవర్ వస్తుంది నాకైతే మాత్రం. సో అన్నిటినీ కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. సో దీంట్లో ఇప్పుడు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ఉంది కదా, దీంట్లో కూడా లిటిల్ బిట్ కొంచెం కారం వేసుకోవాలి. అలాగే దానికి సరిపడా సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా మనకు చూడటానికి ఎలా అనిపిస్తుందో, దీంట్లో వాటర్ని మనం మిక్స్ చేసుకుంటున్నాం. సో వాటర్ వేసిన తర్వాత అది ఉండలు కట్టేయకుండా బాగా మనం మెల్ట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఇలా వస్తుంది. సో ఈ మిశ్రమాన్ని మనం సొరకాయ ఫ్రై చేసుకున్నాం కదా, సో వాటిల్లోకి వేసేసుకోవాలన్నమాట. సో మన ప్రోటీన్ వస్తుంది, అలాగే సొరకాయలో ఫైబర్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వాటర్ ఇంటేక్ ఉంటుంది. సో చాలా హెల్ప్ అవుతుంది అనమాట మనకి హెల్త్కి. అండ్ ఇంకొకటి సొరకాయ వెయిట్ లాస్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా చాలా మనకి ఇంట్లో అవైలబుల్ ఉండేవి అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ కుక్వేర్లో నేను ఒక 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. దీనికి కొంచెం తాలింపు పెట్టుకుంటే ఇంకొంచెం టేస్టీగా అండ్ ఫ్లేవర్గా చాలా బాగుంటుంది అనమాట. కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు. సో కరివేపాకు ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, అరోమా వస్తుంది. సో వాటిని కొంచెం ఫ్రై చేసేసుకొని ఇంతకుముందు మనం మిశ్రమం ప్రిపేర్ చేసుకున్నాం కదా ప్రోటీన్ పౌడర్ది, సో దాంట్లోకి మనం వేసేసుకోవాలి.
సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి సొరకాయతోటి ఒక వండర్ఫుల్ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్దీ రెసిపీ. సో వన్స్ మీరు ట్రై చేసి చూడండి. అండ్ ఫైనల్లీ నేను ఒక లెమన్ తోటి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అనేది అప్లై చేశాను, ఇంకొంచెం టేస్ట్ కోసం అనమాట. సో ఇది చాయిస్, మీ చాయిస్, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో వండర్ఫుల్ సొరకాయ వెయిట్ లాస్ రెసిపీని వన్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.